విరాట్ ఏడ్చాడు, యువరాజ్ క్యాన్సర్తో బాధపడ్డాడు, సచిన్ కెప్టెన్సీలో ఫెయిల్ అయ్యాడు. గెలిపే ముందర ప్రపంచానికి నేను పరిచయం చేస్తుంది, కానీ ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. గెలుపు రాలేదని బాధపడకండి, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటాడు శ్రీవెన్నెల సీతారామశాస్త్రి గారు. ఓటమిని అంగీకరించకూడదు, పోరాడాలి, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని భగత్ సింగ్ చెప్పినట్టుగా మనకి ఓటమి అనుభవాన్ని ఇస్తుంది. ఓటమి తర్వాత వచ్చే సక్సెస్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఓటమిని అంగీకరించండి, పోరాడి గెలవండి. అందరికీ నమస్కారం మిత్రులారా. ప్రతి మనిషికి జీవితంలో ఓటమి వస్తుంది, కానీ ఆ ఓటమి నుంచి మనం ఏమి నేర్చుకున్నామన్నదే మనం గమనించాలి. ఓటమి నుంచి అనుభవం వస్తుంది. మన భారతీయ క్రికెట్ టీంలో కూడా చాలా మంది ఓడిపోయారు, కానీ ఆ ఓటమి నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, అలాగే బూమ్రా, మిస్టర్ కూల్, MS ధోని, రోహిత్ శర్మ అందరి గురించి ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. రండి, నాతో పాటు ట్రావెల్ చేయండి. గెలిపే ముందర ప్రపంచానికి నేను పరిచయం చేస్తుంది, కానీ ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఈరోజు మన భారతీయ క్రికెట్ జట్టులో ఎంతోమంది స్టార్ క్రికెటర్స్ ఉన్నారు. వాళ్ళ జీవితంలో గెలుపు ఓటములు ఎలా ఉన్నాయో ఈరోజు చూద్దాం. ప్రతి ఓటమి నుంచి మనం అనుభవం నేర్చుకోవచ్చు. ప్రతి ఓటమి తర్వాత గెలుపు వస్తుంది. ఓటమి తర్వాత వచ్చే గెలుపు చాలా కిక్కినిస్తుంది. ఈరోజు ఈ వీడియో ఫుల్గా చూద్దాం. భారతీయ స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, MS ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, బూమ్రా వాళ్ళ జీవితంలో వచ్చిన ఓటములు, వాటి నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎలా సక్సెస్ అయ్యారు అన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. నాతో పాటు ట్రావెల్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీ ఫోన్లోకి అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ వీడియో కోసం ఒక లైక్ కొట్టండి. మరి వీడియోలోకి వెళ్దామా? విరాట్ కోహ్లీ చిన్నప్పుడే ఢిల్లీ అండర్-19 క్రికెట్ టీం నుంచి కట్ చేశారు. తర్వాత అతను చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు, నిరాశపడ్డాడు. తర్వాత 2009 ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్తో మ్యాచ్ జరిగేటప్పుడు, ఇంకా 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. షాహిద్ ఆఫ్రీ బంతిని 6 కొట్టాలని అవుట్ అయ్యాడు. ఆ రాత్రి నిద్రపోలేదు. కెరీర్ ఏమైపోతుందో అని బాధపడ్డాడు. నా కెరీర్ అయిపోయిందా అన్నంత బాధపడ్డాడు, భయపడ్డాడు. 2014 ఇంగ్లాండ్ టెస్ట్లో అతని యావరేజ్ 13 మాత్రమే. అది అతనికి భారీ ఫెయిల్యూర్. కానీ అతను టెక్నిక్ మార్చి ఫిట్నెస్ పెంచుకొని మళ్ళీ పుంజుకున్నాడు. 2018 ఇంగ్లాండ్ మ్యాచ్లో 593 రన్స్ చేసి భారీ విజయాన్ని అందించాడు. విరాట్ చెప్పిన మాట, ప్రతిసారి డౌన్ అయినప్పుడు నేను లేచి మరింత బలపడతాను అని చెప్తాడు. ఒకనొక టైంలో ఫిట్నెస్ బాగా కోల్పోయాడు, బాగా వెయిట్ పెరిగిపోయాడు. తర్వాత తాను మలుచుకున్నాడు. ఇప్పుడు అతన్ని కింగ్ కోహ్లీ అని పిలుస్తున్నాము, కానీ అతను ఒకప్పుడు రిజెక్ట్ అయ్యాడు. జీవితంలో ఎప్పుడో ఒకసారి ఓటమి వస్తుంది. ఆ ఓటమి నుంచి మనం గెలుపు దిశగా పయనించాలి. ఓటమి నుంచి అనుభవాన్ని నేర్చుకోవాలి. యువరాజ్ సింగ్ క్యాన్సర్ బ్యాటిల్. 2011 వరల్డ్ కప్ లో హీరో అతను. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. 6 సిక్స్లు కొట్టాడు ఒకే ఓవర్లో. కానీ తర్వాత అతను క్యాన్సర్ తో బాధపడ్డాడు, జీవితంతో పోరాడాడు. డాక్టర్లు అతనికి రేర్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పారు. ఇంకా నువ్వు ఎక్కువ కాలం బతుకు అని చెప్పారు. కీమోథెరపీ చేయించుకున్నాడు. కీమోథెరపీలో జుట్టు కూడా రాలిపోయింది. కానీ అతను నిరాశపడలేదు, క్యాన్సర్ని జయించాడు. 2012లో క్యాన్సర్తో పోరాడి గెలుపొందాడు. తిరిగి మళ్ళీ ఇండియా టీంలోకి వచ్చాడు. 2020 వరల్డ్ కప్ 2012, 2014లో కూడా ఆడాడు. యువరాజ్ చెప్పాడు, క్యాన్సర్ అనేది నా జీవితంలో బెస్ట్ థింగ్ కావచ్చు, ఎందుకంటే అది నన్ను మార్చింది అని చెప్పాడు. ఇది ఓటమి కాదు, జీవిత మరణ సమస్య. ఇప్పటికీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ యువరాజ్ సింగ్. అలాగే మిస్టర్ కూల్ కెప్టెన్ MS ధోని. రైల్వే టికెట్ కలెక్టర్ నుంచి భారతదేశ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ధోని జీవితం ఎలా ఉందో చూద్దాం. రైల్వే టికెట్ కలెక్టర్ నుంచి భారతదేశానికి క్రికెట్ కెప్టెన్ గా మలిచాడు. కెప్టెన్ ధోని రాంచీలోని రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా పనిచేశాడు. చిన్నప్పుడు ఎన్నో రిజెక్షన్స్, అనేక ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఇండియా టీంలోకి వచ్చిన తర్వాత కూడా అతని ఫామ్ బాగోలేదు. 2007 వరల్డ్ కప్ T20 ముందు అతని ఫామ్ బాగాలేదు. కెప్టెన్ గా కూడా ఎన్నో సిరీస్లు ఓడిపోయాడు. 2009 2020 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ టూర్లు. కానీ ఎప్పుడు అతను నిరాశపడలేదు, ఎప్పుడు కూల్ గానే ఉంటాడు. టీంను నమ్మి 2007 T20, 2007 2020 వరల్డ్ కప్, 2011 వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీని గెలిచాడు. ధోని స్టైల్ ఏంటంటే
ఫెయిల్యూర్స్ తర్వాత రీస్టార్ట్ చేయడం. ధోని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఓటమిలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. మిస్టర్ కూల్ అని పిలుస్తారు ధోనిని. అలాగే రోహిత్ శర్మ డ్రాప్ అయిన స్టోరీ 2011 వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచి డ్రాప్ అయ్యాడు. అప్పుడు రోహిత్కు ఎవరితో మాట్లాడాలో కూడా తెలియదు. ముంబై రంజీ టీం కెప్టెన్సీ నుంచి కూడా తీసేశారు రోహిత్ శర్మను. ఇతనా కెప్టెన్ అని అన్నారు అప్పుడు. కానీ అతను ఓపెనర్గా మారి హిట్ మ్యాన్ అయ్యాడు. T20 అలాగే వన్డే ఇంటర్నేషనల్లో ఎన్నో రికార్డులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు. రోహిత్ చెప్పాడు, ఆ డ్రాప్ నన్ను మరింత బలంగా మార్చింది అని. మాస్టర్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ గురించి అతని ఫెయిల్యూర్స్ కూడా చూద్దాం. అలాగే అతను కెప్టెన్సీలో ఫెయిల్ అయ్యాడు. ఎన్నో క్రిటిసిజమ్స్ వచ్చాయి. సచిన్ కెప్టెన్ గా ఓడిపోయాడు. కేవలం టెస్టులో 4 విన్స్ మాత్రమే. 2007 వరల్డ్ కప్ ఫెయిల్యూర్ తర్వాత రిటైర్ అవ్వాలని కూడా ఆలోచించాడు. ఎప్పుడు ఫెయిల్ అయితే సచిన్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పి మీడియా అలాగే క్రిటిక్స్ అతన్ని చాలా నిరాశపరిచారు. అతన్ని క్రిటిసైజ్ చేశారు. ఒక్కసారి టెస్టుల్లో అతని యావరేజ్ 17 కూడా వచ్చాయి. కానీ అతను వదలలేదు. 100 సెంచరీలు. 2011 వరల్డ్ కప్ గెలిచాడు. సచిన్ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు కానీ నిరాశపడలేదు. మరొక క్రికెటర్ గురించి ఇప్పుడు చూద్దాం. బుమ్రా అన్యూజువల్ యాక్షన్ వల్ల చాలా మంది ఇతని కెరీర్ ముగుస్తుందని అనుకున్నారు. అహ్మదాబాద్ లో సాధారణ గ్రౌండ్స్ లో బౌలింగ్ చేశాడు. అతని ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు. గత సంవత్సరం బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్ తో బయటపడ్డాడు. ఈ ఇంజురీ అనేది ఫాస్ట్ బౌలర్స్ కెరీర్స్ ముగించే ఇంజురీ. కానీ అతను మళ్ళీ స్టార్ట్ చేశాడు. కానీ అతను మళ్ళీ రీహాబ్ చేసి ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ గా మారాడు. ఫ్రెండ్స్, ఈ స్టార్లందరూ ఓడిపోయారు కానీ వదలలేదు. ఓడిపోయామని నిరాశపడలేదు. విరాట్ ఏడ్చాడు. యువరాజ్ క్యాన్సర్ తో బాధపడ్డాడు. సచిన్ కెప్టెన్సీలో ఫెయిల్ అయ్యాడు. ధోని టికెట్ కలెక్టర్ గా పనిచేశాడు. మీ ఓటమి కూడా ఇలాంటి అనుభవమే. గెలుపు రాలేదని బాధపడకండి. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటాడు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓటమిని అంగీకరించకూడదు, పోరాడాలి. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని భగత్ సింగ్ చెప్పినట్టుగా మనకి ఓటమి అనుభవాన్ని ఇస్తుంది. ఓటమి తర్వాత వచ్చే సక్సెస్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఓటమిని అంగీకరించండి, పోరాడి గెలవండి. వీళ్ళ ఓటమి, వీళ్ళ ఫెయిల్యూర్స్, వీళ్ళ సక్సెస్ మనకి ఎంతో మోటివేషన్ ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి దూసుకువెళ్తాయి. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కూడా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ కృష్ణ.